వచ్చే జయంతి నాటికి మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసుకుని ఘనంగా వేడుకలు జరుపుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఐడీఓసీ భవనంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాబు జగజీవన్ రావు చిత్రపటానికి అధికారులు, దళిత సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే మాట్లాడారు. బాబు జగజీవన్ రావు ఆశయాలను ప్రతి ఒక్కరితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్, విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ మధుసూదన్, డిఎస్పీ సంపత్రావు అలాగే వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ దేశం స్వతంత్రం కొరకు పోరాడినటువంటి వ్యక్తి, స్వతంత్ర సమరయోధుడిగా కాకుండా అనేక క్యాబినెట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ఒక సభ్యునిగా, కార్మిక శాఖగా, రైల్వే శాఖగా, అగ్రికల్చర్ మినిస్టర్గా వివిధ శాఖల్లో 40 సంవత్సరాల నుంచి పార్లమెంటరీగా ఒకసారి గెలిచి రెండవసారి తడబడాయిస్తా అంటాం. వరుసగా 40 సంవత్సరాలు పార్లమెంట్లో సభ్యునిగా కొనసాగుతూ అనేక శాఖలు కేంద్రంలో ఆ శాఖకే వన్నెదిచ్చినటువంటి గొప్ప మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. బడుగుల కొరకు, బలహీన వర్గాల కొరకు, పేదల అభ్యున్నతి కొరకు అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. వారి ఆశయ సాధనలో మరి నడవాలనేటువంటి ఉద్దేశం, వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొని నడవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే భారతదేశంలో మొట్టమొదటిగా 96 కులాలతో కలిగినటువంటి బీసీలకు చట్టబద్ధత కావాలని, ఈరోజు 42% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి, నిన్న కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా ఢిల్లీలో ధర్నాలు కూడా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్రంలో మోడీ రిజర్వేషన్ బీసీలకు తేకపోతే రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.